గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను మీ ఆరోహి. మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకపోయినా చక్కని సంగీతం వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా అలనాటి తరం పాటలు చాలా మధురంగా ఉంటాయి. అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఆనాటి మధుర గీతాలు ఇప్పటికీ నిలిచాయి. ఆ మధుర గీతాలను ఇప్పటికీ దేశ విదేశాలలో వేదికల మీద పాడుతూ అలనాటి గొప్ప గీతాలను అందరికీ గుర్తు చేస్తూ ప్రేక్షకుల్ని తన గాత్ర మాధుర్యంతో రంజింపజేస్తున్న మధుర గాయకులు శ్రీ చింతలపాటి వెంకట సురేష్ గారు ఈరోజు మన హలో స్వతంత్ర లైవ్ షోలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈరోజు వారి మాటలు పాటలు వింటూ ఆనందిద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? సార్, వెల్కమ్ టు ద షో. సో సార్, ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టే మీరు మంచి గాయకులుగా అనేక వేదికల మీద పాడి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. మరి ఈ పాటలు పాడే విద్యను మీరు ఎలా అభ్యసించారు? పాటలు అంటే చిన్నప్పుడు యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా నేను 20 ఏళ్ళు వచ్చే వరకు కూడా నేను పాడి అరగనమ్మా చెప్పాలంటే. ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. అప్పుడు పక్కన సంగీత కళాశాల ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు వచ్చేసి తర్వాత ఇంటి బాత్రూమ్ సింగింగ్కి మా కన్ఫైన్ అయినప్పటికి కూడా తర్వాత మెల్లిమెల్లిగా మా పాటల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ బాలు గారు, ఘంటసాల గారు, వీరి ఇరువురి యొక్క టైంలో నేను ఎక్కువ పీక్ టైంలో నేను నాకు విద్యను స్టార్ట్ చేశాను. తర్వాత అవి పాపులర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఈలోగా నాకు మా అన్నయ్య గారి వల్ల నేను లలిత సంగీతంలోకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి అక్కడ వాయిస్ బాగుండటం వలన సెలెక్ట్ అవ్వటం జరిగింది. అలాగే ములగలేటి గోపాలకృష్ణ గారిని మా గురువు గారి దగ్గరికి నేర్పించుకు వెళ్ళటం. సో వారి దగ్గర నుంచి లలిత సంగీతం నేర్చుకోవటం, నా క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా అది నాకు చాలా ఉపయోగపడింది. సో ఆ విధంగా నేను అన్నయ్య ద్వారా ముందుకు వెళ్తూ తర్వాత గురువుగారి ఆశీస్సులతో నా ప్రయాణం లలిత సంగీతం మొదలై తర్వాత మళ్ళీ సినిమా పాటలు కూడా స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా గాయకుడికి ఒక వేదిక దొరికితే న్యాచురల్గా ఆ ఇన్స్పిరేషన్తో మనం ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి సో ఆ విధంగా మనం ప్రయాణం సాగుతూ వచ్చింది. సో ఎవరు ఎలా గుర్తించి రికగ్నైజ్ చేస్తే అలా నేను ముందుకు వెళ్తూ అన్ని రకాల పాటలు పాడాలి, ఒక సింగర్ అన్నవాడని అలా డెవలప్ చేసుకుంటూ సెల్ఫ్గా వెళ్తూ వచ్చాను. సార్, అలాగే ఇప్పుడు మీరు ఎన్నో షోస్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఎన్నో షోస్ చేస్తుంటారు కదా, మీరు ఎందుకని ఎక్కువగా పాత పాటలను ఎంచుకొని పాడడానికి ప్రాధాన్యతనిస్తున్నారు? మనమే అంటాం కదా, మా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. సో అది ఎప్పటికీ కూడా ఆపాత ముద్రాలనే మనం పిలుచుకుంటాం. అందుకే చిరస్థాయికి ఈ రోజుకి ఘంటసాల గారివి ఇంకో 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా అవి అట్లా అజరామరంగా ఉండిపోతాయి సాంగ్స్. అప్పటి రచయితలు కానీ అప్పటి యొక్క సంగీతం కానీ వారు పెట్టిన వరవడి ఎటువంటిది ఇప్పటికీ జీవితానికి అన్వయించుకుంటే కనుక ప్రతి పాట కూడా ఒక పురాణాన్ని, ఒక రామాయణాన్ని, భారతాన్ని స్పృశిస్తూ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా మీరు పాడితే మాధవపెద్ది సత్యం గారి పాట వింటున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన పాటల్ని మీరు ప్రత్యేకంగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది ప్రత్యేకంగా నేనేం నేర్చుకోవాలనుకోలేదు. ఒకసారి మాత్రం సరదాగా ఏదో సరదా సిగరెట్ పాట, అన్ని పాటలు పాడడం అలవాటు కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రోగ్రాంలో ఎవరో పిలిస్తే నేను సరదా సిగరెట్ పాట పాడడం జరిగింది. మా కోటేశ్వరి గారిని ఒక ఆవిడ స్వరవాహిని అనే సంస్థ ద్వారా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ పాట విని అందరూ రికగ్నైజ్ చేసి మళ్ళీ జానకి గారును మాధవపేట సురేష్ గారు ఒక ప్రోగ్రాం పిలిచి, సురేఖమూర్తి గారు మన సింగర్ తెలుసుకున్నారు, ఆవిడ 12 hours నైట్ చేశారు రవీంద్ర భారతిలో. అప్పుడు జానకి గారును సురేష్ గారు ఉన్న టైంలో నేను ఈ నా చేత కోడికారు చిన్నవాళ్ళ పాట కూడా పాడించారు. అప్పుడు అది సెకండ్ టైం. అప్పుడు జానకి గారు చూసి వెంటనే నా డైరీలో కూడా సంతకం చేసి నన్ను బ్లెస్ చేయటం, అలాగే సురేష్ గారు ఇంటికి పిలిపించుకుని మళ్ళీ మా బాబాయ్ గారు కొంత మీలో చూస్తున్నాం, సో ఇక నుంచి నా షోస్లో మీరు ఉంటారని చెప్పడం, ఇట్లా ఒక మలుపు తిరిగింది అన్న 2003లో. అంతకుముందు నేను 1980 నుంచి పాడుతున్నప్పటికి కూడా సో 79 నుంచి 2003 నుంచి మాత్రమే ఈ మాధవపెద్ది వాయిస్ డెవలప్ అవుతూ వచ్చింది. సో అది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యి అందరూ సురేష్ గారి కన్సల్ట్లో పడడం, జానకి గారి ఆశీస్సులు దొరికినాయో ఇంకా చాలా షోస్ చేసుకుంటూ సారు ఎక్కడ షోస్ ఉన్నా కూడా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే, అంటే సత్యం గారి వాయిస్ని మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అయితే అంటే ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అనిపించిన ఒక మెయిన్ రీజన్ ఉంటుంది కదా మనకి, టక్కున ఈ క్షణం ఇంకా ప్రాక్టీస్ చేయాలి అని? అదేనా, మాకు సింగర్కి ఒక వేదిక దొరకటమే కష్టం, దొరికినాక అది గుర్తింపు రావడం ఇంకా కష్టం. అవన్నీ రెండు వచ్చేసినాక ఫీల్డ్లో దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా మనం వన్స్ స్టెప్ ఇన్ అవుతున్న కొద్దీ అదే నేర్పిస్తూ ఉంటుంది మనం. అవి సురేష్ గారు కూడా ఒక లిస్ట్ ఇచ్చేసేసి మా బాబాయ్ గారి పాటలు మీరు ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ ఒక లిస్ట్ ఇవ్వటం, అలా ఆయన నన్ను ఇంకా ప్రోత్సహించి చాలా ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా ఒక తీసుకెళ్లే లెవెల్కి నా కార్యక్రమాలు తీసుకెళ్లారు. అలా నేను వాటి మీద దృష్టి పెట్టి మాధవపెద్ది గారి మీద అప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ హిస్ సాంగ్స్. ఓకే, సో అట్లా ఒక బుక్ కూడా తయారు చేసి నారాయణ రెడ్డి గారితో రిలీజ్ చేయించాం. అది
సో మాధవ్ సచిన్ గారు ఎక్స్క్లూజివ్గా పాటల మీద మా శ్రీభారతి అనే సంస్థ ద్వారా అట్లా ప్రయాణం సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే మనసు పెట్టి చేస్తామో ఏదైనా దాని రిజల్ట్ ఉంటుంది. ఎస్ సార్, మా కోసం ఏదైనా ఒక మెలోడీ సాంగ్. ఓకే, అనుకోకుండా ఇవాళ శనివారం రోజున పిలిచారు కాబట్టి మరి స్వతంత్ర టీవీ కూడా మంచి ప్రోగ్రెస్ అవ్వాలి, అలాగే కళాకారులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మాధవపెద్ది గారి గాత్రంతోనే అటు అలనాడు వెంకటేశ్వర మహత్యంలో నాగయ్య గారికి పాడారు. నార్మల్గా నాగయ్య గారు ఒక పెద్ద సింగర్, ఆయన అందరికీ తెలుసు. సో ఆయనకి మాధవపెద్ది సత్యం గారు పాడిన పాట ఉంటుందమ్మా. సో బావాజీ అనే క్యారెక్టర్కి అది జస్ట్ పల్లవిచారణ పాడతాను. వేగరారా ప్రభో వేగరారా, వేగరారా ప్రభో వేగరారా, వేడుకగా ఆడుకొన వేళాయరా, వేగరారా ప్రభో వేగరారా, ఈల రంగుల చదరంగముగా జీవులన్నీ పావులుగా, ఈల రంగుల చదరంగముగా జీవులన్నీ పావులుగా, ఆడుకునే నీ ఆటలను చూడ చూడ వేడుకాయను, వేగరారా ప్రభో వేగరారా, వేడుకగా ఆడుకొన వేళాయరా, వేడుకగా పాడుకొన వేళాయరా, వేగరారా ప్రభో వేగరారా, వేగరారా ప్రభో వేగరారా, వేగరారా ప్రభో వేగరారా, ప్రభో వేగరారా. ఓ, చాలా చక్కగా ఉంది సార్, చాలా వినసొంపుగా ఉంది. చాలా రోజుల తర్వాత విన్నాను నేను. సార్, ఇప్పుడు మీరు షోస్ ఇస్తుంటారు కదా సార్ చాలా. ఎప్పుడైనా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ సాంగ్స్ పాడినప్పుడు ఆబ్వియస్లీ అందరూ ఒక జోష్లో ఉంటారు. అయితే మనం అంటే ఆనాటి మధుర గీతాలు పాడుతున్నప్పుడు ఆ ప్రేక్షకుల స్పందన ఎలా ఉండేది? అప్పుడు కూడా ఎందుకు లేవమ్మా, మా ఊళ్ళో ఒక పాట సుందని పాట ఉంది, అలాగే ఇంకా రకరకాలుగా అలాంటి అన్ని మధుర గీతాలు మనకి. ఇప్పుడు మనం బాలుగారి సమానంలోకి వస్తే కుర్రాళ్ళు కానీ ఇటువంటి అన్నీ చాలా వృత్తులకు ఇచ్చిన పాటలు ఇవన్నీ కూడా. సో కాబట్టి అప్పటికి ఇప్పటికి అప్పుడు స్లో మోషన్లో ఉండేవి, ఇప్పుడు కాస్త స్పీడ్ మన ఇన్స్ట్రుమెంటల్ డామినేషన్ ఎక్కువ ఉంది అంతే. సో అంటే మనం మీరు షోస్ ఇస్తున్నప్పుడు ప్రత్యేకంగా పాత పాటలు వినగానే అందరికీ చాలా మనసుకి హత్తుకొని ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీరు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి మైమర్చిపోయిన సందర్భం అంటారు కదా, అలాంటిది. ఓకే, అంటే ఒక ఈ మాధవపెద్ది గారి పాటలకు మాత్రం ఎక్స్క్లూజివ్గా డెఫినెట్గా నాకు మంచి పేరుతో రావటం వలన చాలామంది అది రికగ్నైజ్ చేసినప్పుడు చాలా పాటలు మళ్ళీ ఇంటికి పిలిపించుకుని పాడించుకోవటం, తర్వాత మళ్ళీ స్టేజెస్ మీద కూడా రేర్ సాంగ్స్ కొన్ని ఇంకా కలెక్ట్ చేయండి మీరు నన్ను ప్రోత్సహించడం అట్లా వాళ్ళు అలా. ఈ పర్టికులర్గా ఇది సాంగ్ ఉంది మనకి వివాహ భోజనం పాట అయితే దాదాపు ఒక 50-60 సార్లు ఇప్పుడు దాకా స్టేజెస్ మీద పాడించుంటారు జనాలు. సో అది అలాగే మా అష్టదిక్కు అనే పద్యం కూడా ఒకటి ఉంది మాయాబజార్లో. సో అవన్నీ కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టినాయి నాకు. అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాయి చెప్పాలంటే మాధవపెద్ది గాత్రానికి. మిగతా పాటలు అంటారా అవన్నీ కూడా ఈక్వల్గా యాక్చువల్గా నన్ను కృష్ణాముకుంద మురారి పాడినప్పుడు లండన్ వెళ్ళాను. అప్పుడు మాధవపెద్ది గారి గాత్రం పాడేవాడిని కాదు నేను. అప్పుడు కృష్ణాముకుంద మురారి పాడితే 2001లో, తర్వాత 2003 ఆ కమిటీ నిర్ణయించింది కృష్ణాముకుంద మురారి పాడిన సింగర్ని మళ్ళీ మనం పిలవాలని చెప్పేసి కమిటీ నిర్ణయించిందని ఇక్కడ ఆర్గనైజర్ చెప్పడం, నన్ను మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళడం 2003లో. ఇదంతా కూడా ఐ ఫీల్ ఇట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. అండ్ ఆ స్పందన అంతకన్నా నుంచి ఏం కావాలి, మాకు ఇంటర్నేషనల్ ఖ్యాతి రావడం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంతోమంది లక్షల మంది సింగర్లు ఉన్నప్పుడు. అవును. సో ఆ విధంగా నాకు మరవలేని అనుభూతి. అలాగే తర్వాత మళ్ళీ సురేష్ గారి ద్వారా అటు వంశీరామరాజు గారి వాళ్ళ 365 days ఘంటసాల గారిది సమాపనోత్సవం చేసినప్పుడు సెంటనరీ అక్కడ సింగపూర్లో జరిగింది. అక్కడ నన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఘంటసాల గారి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా నా మైల్ స్టోన్స్.
సరే, అయితే ఇందాక మీరు వేగరారా పాట ఏదైతే పాడారో మీరు చాలా హైప్ ఇచ్చి అందుకున్నారు. ఇప్పుడు గాయకులకి వాళ్ళ గొంతుని ఆధీనంలో ఉంచుకోవాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం కరెక్ట్గా గొంతుని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు? ఇది టిపికల్ క్వశ్చన్, స్వరాన్ని కాపాడుకోవాలి. ఇది టిపికల్ క్వశ్చన్. ఎందుకంటే ఎవరి గాత్ర ధర్మం వాళ్ళది, ఎవరి ఆరోగ్యం వాళ్ళది. కానీ ఒకటి పాటలు పాడే ప్రతి ఒక్క గాయకుడికి కూడా డెఫినెట్గా ఒక తనకు ఆ ఉనికిని తను కోల్పోకుండా చూసుకోవాలని ఒక బాధ్యతని గుర్తెరిగి ఎక్కడ మనం గాత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు బాలుగారు అయితే ఏవైనా ఆయన ఐస్ క్రీమ్ కూడా తింటారు ఆయన, నాకు తెలిసి. సో మనం అన్నీ రెస్ట్రిక్టెడ్, ఎంత రెస్ట్రిక్టెడ్గా పెట్టుకుంటే అంత మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంత వరకు ఫ్రీలాన్స్గా మనం ఫ్రీగా ఉంటూ మనం ఏది చేసినా కూడా పర్వాలేదు, ఎక్సెప్ట్ కోల్డ్ వాటర్ కానీ అటువంటి తీసుకోకుండా కొంచెం హాట్ వాటర్ డైలీ తీసుకోవటం, సో వామ్ వాటర్ తీసుకుంటూ అట్లా గార్గిలింగ్ చేస్తూ డైలీ ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటే కనుక చాలమ్మా. ఎస్, ఇందాక మీరు వివాహ భోజనం సాంగ్ ఏదైతే ఉందో అది ఒక 50+ చాలాసార్లు పాడాను అన్నారు కదా, మా కోసం ఒక్కసారి సత్యం గారి వాయిస్లో పాడండి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలిల్ల, ఓహోరే అరిసెలుల్ల ఇవెల్ల నాకే చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. బళీరె లడ్డులందు ఒప్పేణి పోಣಿలిందు, బళీరె లడ్డులందు ఒప్పేణి పోಣಿలిందు, భలే జిలేబి ముందు ఇవెల్ల నాకే విందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. That was wonderful, sir. వివాహ భోజనంబు సంగీత భోజనంబు స్వతంత్ర టీవీ వారి విందు భలే భలే. ఓ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒరిజినల్ సాంగ్ వింటున్నట్టే అనిపించింది సార్. అసలు చాలా డిఫికల్ట్ కదా మనకి, అంటే ఆ మధ్యలో ఒక లాఫ్ లాగా వస్తుంది కదా, చాలా డిఫికల్ట్ అది. దైవికంగా వచ్చింది అది. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ టైం రికగ్నైజ్ అయినాక సురేష్ గారు పిలిచి నన్ను 18 పాటలు ప్రిపేర్ అవ్వమని చెప్పారు. నన్ను మా ఫస్ట్ టైం విశ్వనాథ్ గారిని పిలుస్తున్నాము, రావికొండలరావు గారు, జమున గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాము, ఆ గుమ్మడి గారు వీళ్ళంతా కూడా వస్తున్నారు, రావు బాల సరస్వతి గారు. ఆ కార్యక్రమం పిలవటం, ఆ కార్యక్రమానికి మాకు కొన్ని పాటలు ఇచ్చి ప్రిపేర్ చేయించారు రచయిత. ఆ టైంలో రేపు తెల్లారి ప్రోగ్రాం అనగా నాకు చిన్న మైనర్ యాక్సిడెంట్ అయింది. దాంతో నేను రిహార్సల్స్ చేసుకోలేకపోయాను. కానీ తెల్లారి మా గాయకుడికి మంచి అవకాశం వచ్చింది, ఇవాళ నాకు వచ్చినట్టే మీ దగ్గర. సో ఆ వచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అది డాక్టర్ని అడిగితే ప్యాడ్స్ వేసుకుని వెళ్తే కనుక పర్వాలేదు, సిమెంట్ కట్టు వేస్తే కష్టం అని చెప్పేసి ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందన్నమాట. సో అట్లా మీరు కూర్చొని పాడాలని చెప్పారు. నేను కానీ వన్స్ మాధవపెద్ది కుటుంబాలందరూ కూడా ఫస్ట్ టైం మనకి మన బాబాయ్ గొంతు ఇక్కడ వినిపిస్తున్నాడు సురేష్ అని చెప్పేసి ఆయన మాధవపెద్ది సురేష్ గారు అందరిని పిలవటం, ఇంతమంది పెద్దలు రావటం. మరి ఆ కార్యక్రమం ఎలా జరిగిందంటే కేవలం దైవికంగా జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగేప్పుడు కూడా నాకు నేను నోట్లో పాడుకుంటూ వస్తున్నది భళి భళి దేవా అనే పాట. ఆ పాట ఒక బహుశా యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు నన్ను కాపాడిందేమో కూడా, అది ఆత్మ నాలో ప్రవేశించింది చాలా నేను అనుకుంటాను. అందుకని నేను ఆ విధంగా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు మాధవపెద్ది గారి పాటల ప్రస్థానంలో. అట్లా నాకు ఆ ప్రోగ్రామ్ చాలా మరో మైలురాయిగా నిలిచిపోతుంది నాకు కెరీర్ స్టార్టింగ్లో. ఎస్ సార్, అలాగే మాకు శ్రీ భారతి సంస్థ గురించి చెప్పండి. శ్రీ భారతి అనేది నాకు యాక్చువల్గా మొదటి నుంచి మేము బాబా సత్సంగాల వారిని చేసేవాళ్ళం, అయ్యప్ప భజన సర్వ్ చేసేవాళ్ళం. మా కల్ట్ నుంచి వచ్చిన వాడిని నేను. తర్వాత ఎంతో కొంత సేవాభావం చాలా మనకి మొదటి నుంచి నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అదొకటి ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్తో నేను సోషల్గా అటు సామాజికంగా సాంస్కృతికంగా మన నాలో ఒక పెద్ద గాయకుడు ఉన్నాడని నేను ఎప్పుడు అనుకోలేదు. సో సేవ చేసుకుంటూ మనం తర్వాత వచ్చిన అవకాశాలు ఎలా వస్తే ముందుకెళ్దామనే ప్రయత్నంలో శ్రీభారతి అనే సంస్థని స్థాపించి
2001లో నేను 25 ఇయర్స్ పడింది. సిల్వర్ జూబ్లీ ఇయర్ నాకు శ్రీభారతికి. అది సంగీత సాహిత్య కళా వికాస వేదిక అని కళా విలసనకి నా వంతు కృషి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, వందలాది కార్యక్రమాలు ఇప్పటిదాకా చేయటం, అటు ఆధ్యాత్మికంగా కూడా మా ప్రయాణం సాగుతోంది. ఇప్పుడు ఈ రోజున శ్రీభారతి ఫౌండేషన్, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ, శ్రీభారతి ఎంటర్టైన్మెంట్స్ అని ఇట్లా చాలా రకాలుగా కార్యక్రమాలని రూపొందించుకుని మన ఎంతోమందిని సత్కరించుకుని పెద్దల్ని, అటు మన కళారంగంలో కానీ అటు ఆధ్యాత్మిక రంగంలో కూడా చాలా సేవలు శ్రీభారతి చేస్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేస్తాం మేము, పుస్తకాలు రిలీజ్ చేస్తాం, గ్రంథాలు. సో ఇవన్నీ కూడా ప్యారలల్గా నాకు సేవ కింద నడుస్తూ ఉంటాయి మాదని. సో ఇలా ఉన్న నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు గాయకుడిగా గుర్తించి పిలిచిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేను పాడుతూ ఉంటాను. అలాగే మన సమాజానికి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఇంటింటా వాడవాడల శ్రీభారతి జ్యోతి వెలిగించండి అని ఒక స్లోగన్ పెట్టుకుని, భిన్నత్వంలో ఏకత్వం భారతీయత అని మన ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ, మన భారతీయత ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా శ్రీభారతి చేస్తుంది, ఎయిమ్స్ పెట్టుకుని. సో ఐఎమ్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్లో ఉన్నాం మా శ్రీభారతి. నైస్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సార్, ఇప్పుడు పాత పాటలు అంటే ఒక సుమారు 50-60 ఏళ్ల కిందటివి కూడా ఇప్పటికీ మర్చిపోలేనివి, మనసుకు హత్తుకునే పాటలు చాలా ఉన్నాయి. అయితే అలనాటి పాటలకి ఈనాటి పాటలకి ఉన్న తేడా ఏంటి మీ ఉద్దేశంలో? అలనాటి పాటలు అంటే ఇప్పుడు మనకి భగవద్గీత ఎలా కొన్ని ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, మనకు కొన్ని అసలు మనకి శ్రీకృష్ణ జగద్గురువు ఇచ్చారు. అట్లాగే పాత పాటల్లో కూడా కొంత వాళ్ళ పురాణాల ఇతిహాసాలు అవన్నీ కూడా అందులో మనం చొప్పించి ఉంచారు. ఏ ప్రేమ గీతం తీసుకున్నా కూడా అది మీరు ఈవెన్ దైవికంగా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ప్రతి పాటలో కూడా లిరికల్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో, సంగీత దర్శకులు కూడా అంతటి నిష్ణాతులే ఉండేవాళ్ళు. ఒక్కొక్క రిహార్సల్ కూడా ఒక పాట చేయాలంటే 4 రోజులు 2 నెలలు తీసుకున్న సందర్భాలు, వందలది ఆర్కెస్ట్రా పెట్టి చేసేవాళ్ళు, లైవ్గా చేసేవాళ్ళు రికార్డింగ్స్. ఇప్పుడు అంటారు, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వేరు, ఇప్పుడు వచ్చిన స్పీడ్ వేరు. సో దేనికి తగ్గట్టుగా ఈ ఇయర్కి ఇప్పుడున్న స్పీడ్ యుగానికి తగ్గట్టుగా ఇప్పుడు సంగీత దర్శకులు కానీ లిరిక్స్ కానీ రాస్తున్నారు. కానీ ఇవన్నీ కొంచెం మ్యూజికల్గా డామినేషన్స్ ఉంటాయి కాబట్టి, సో పాత పాటలు ఎప్పుడు కూడా మనసుకి, రాత్రి వెళ్ళి ఇంటి మార్నింగ్ నుంచి నైట్ దాకా అందరూ అలసిపోయి ఉంటాం, ఇంటికి వెళ్ళి పడుకోగానే ఏదో ఒక మంచి పాట పెట్టుకుని మనం హ్యాపీగా నిద్రపోవటం అనేది అలా అలవాటు చేసుకున్నారు మన తెలుగు వాళ్ళు. సో ఆ విధంగా మన పర్టికులర్గా ఘంటసాల గారి పాటలు చాలామంది అట్లా ముందుకు తీసుకెళ్తూ ఆయన నిలిచిపోయారు అందరికీ కూడా ఒక ఐకాన్గా. అండ్ మీరు పాటలే కాదు పద్యాలు కూడా పాడతారని మేము విన్నాం. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పద్యం. మాయాబజార్లో ఒక ఘటోద్గజటి ఎంట్రన్స్ పద్యం అమ్మది. అష్టదిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మ్రొక్కవలదే, ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హే హే ఘటోత్కచ, జై హై ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే, ఏనే ఈ యుర్వినెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే మన బంధుహితులకు ఘనతలల్ని కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. ఓ సార్, మిమ్మల్ని ఇప్పుడు ఈ విషయంలో ఈ క్షణం మిమ్మల్ని పొగడాలంటే నాకున్న టాలెంట్ సరిపోదు నిజానికి, కానీ ఒక ప్రేక్షకురాలిగా నేను చెప్తున్నాను, నాకు చాలా నచ్చింది. అలాగే మాధవపెద్ది ఘంటసాల గారు బాగా ఎంకరేజ్ చేశారు మాధవపెద్ది గారిని, అప్పట్లో పక్కనున్న గాయకులను కూడా. అందులో వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన పద్యాలు కూడా కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. అవి ఎందుకంటే డ్యూయల్ వాయిస్తో అప్పుడప్పుడు నేను అలా ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తూ ఉంటాను నేను. అంటే నేను ఘంటసాల గారు కూడా పాడతాను కాబట్టి ఎంతో ఎంతో జస్ట్ ఫర్ రిఫరెన్స్. దారుణి రాజసంపద మదంబున కోమలి కృష్ణ జూచి, రంభోరుని జోరు దేశముననుండగ బిల్చిన ఇద్దురాత్ము, దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరమున. బానిసలకెంత అహంభావమా, నీ కనుల ముందే నీ భార్యను పరాభవించదా, దుశ్శాసన ఈడ్చుకురా బంధకిని,
రావే బంధకి గురు వృద్ధ బాంధవులనే చూచుచుండన్ మదోధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకభీకరలీలం వధించద తద్విపుల వక్షశైల రక్తోగముచ్చర ముర్వీపతి చూచుచుండ అని నా స్వాదింతు ఉగ్రాకృతి ధిక్ అసందర్భ ప్రలాపి కారుంగు తలుకుయబోకుమికనో గర్వాంధ శైవంబు పూర్వంబు చుచ్చినవాడు చూపునది వాక్సూరత్వమే ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవుల ముందే నేను ఈ కల్హపత్కారమున నిల్తు నీ భుజబలౌ సత్యంబు చూపింపుమా ఇది ఓ సార్ ఘంటసాల మాధవపెద్ది ఓకే సార్, ఇప్పుడు పాటలు పాడడం కష్టమా, పద్యాలు పాడడం కష్టమా? పద్యాలు పాడడం కష్టం. కష్టం తెలిసిపోతుంది సార్. కొంచెం రేంజ్ కావాల్సి వస్తుంది పద్యాలు పాడాలంటే. మెలడీ పద్యాలు కూడా ఉన్నాయి అట్లా చాలా చాలా లేవని కాదు కానీ బట్ దేనికి అది బట్ పాటల కంటే కూడా పద్యాలు పాడడం కష్టం. ఇప్పుడు పాటల విషయానికి వస్తే మీరు కేవలం మాధవ పెద్దిరెడ్డి గారు అంటే సత్యం గారి పాటలే పాడతారా లేకంటే ఏ పాటలైనా పాడతారా? 15-20 వయసుల దాకా నేను డిఫరెంట్ వాయిసెస్ పాడడం అలవాటు మొదటి నుంచి కూడా. ఎందుకంటే సింగర్ ఉన్నవాళ్ళు ప్రతి సింగర్లో పాడిన పాటల్లో ఒక లిరికల్ వాల్యూస్ ఎక్కువ లైక్ చేస్తాను నేను. అవి జీవితానికి అన్వయింప చేసుకుంటూ నేను పాడతాను కాబట్టి ఒక ఫీల్తో పాడే ప్రయత్నం చేస్తాను. ఆ ఫీల్తో పాడినప్పుడు అది చాలామంది అనుకరిస్తున్నాం అనుకుంటారు కానీ అనుసరిస్తున్నాం అని చెప్పాలి. ఆ విధంగా నేను డిఫరెంట్ వాయిసెస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ పాడుతూ వస్తున్నాను నేను. ఎస్, అలాగే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీరు అంతా సరిపోయింది అని అనుకుంటున్నారా, ఇంకా ఏదైనా వెళ్తుందా? వెళ్తుంది. ఉన్న గాయకుడిగా ఉన్న ప్రయాణం ఇంకా కొనసాగాలి. ఇంకా 10 మందికి ఆనందాన్ని, ఇప్పుడు పాత పాటల్లో ఉన్నటువంటి ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఆ పాటల ద్వారా ఎంతో కొంత సందేశం ఉంటుంది కాబట్టి ఆ సందేశం సమాజానికి ఉపయోగపడాలి. అలా ఆ పాటలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన ప్రబోధాత్మకంగా చైతన్యవంతంగా అని చెప్పేసి సమాజానికి భావిస్తాను నేను. ఆ ప్రయాణం ఇంకా ఉంది, చేయాల్సి ఉంది. నేను యాక్చువల్గా వృత్తిరీత్యా నేను ఒక బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యానమ్మా, అలహాబాద్ బ్యాంక్లో. సో తర్వాత నా ప్రయాణం ప్యారల్గా సాగుతూ ఈ విధంగా 48 ఏళ్ళ నుంచి సాగుతుంది మ్యూజిక్ జర్నీ. అందులో 25 ఏళ్ళ నుంచి నా సర్వీసెస్ ఈ విధంగా శ్రీభారతి ద్వారా చేసుకుంటూ వెళ్తున్నాను ముందుకి. సో ఆదరించిన వాళ్ళు ఆదరించి ఎలా నన్ను ఆదరిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళి వాళ్ళకి కావాల్సింది నేను ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంటాను. చివరగా నేటి తరం యువతకి గాయకులుగా రాణించాలి అనుకుంటున్న వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి విద్వత్, ప్రతి ముఖ్య సరస్వతి, ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది వాళ్ళు గుర్తించి ఇప్పటికే తల్లిదండ్రులు ఈ పాడుతా తీయగా ఛానల్స్ వచ్చినాక చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. సో దాంతో చాలామంది తల్లిదండ్రులు చాలా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటుగా ఇవన్నీ కూడా ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ ఎబిలిటీస్. చాలామంది ఏంటంటే మనం చదువు పాడైపోతుంది, పాటలు పిచ్చి ఏమిటని చెప్పేసి కొంతమంది ఎలాగా అనుకునే రోజుల్లోంచి ఇప్పుడు ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ ఎబిలిటీస్. మన డైవర్సిఫికేషన్ అనుకోకర్లేదు. ఒక ఆట విడుపుగా ఒక ఆటలు ఎట్లయితే ఉన్నాయో స్పోర్ట్స్ కానీ అలాగే మ్యూజికల్గా కూడా మనం ఒక థెరపీ, ఆరోగ్యపరంగా కానీ ఇట్ విల్ గివ్ ఆల్ సొలేస్ టు ద హార్ట్స్, సోల్స్. సో కాబట్టి అది మన మ్యూజిక్ని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తే అది ఆటోమేటిక్గా మనకి ఇట్ విల్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ డిఫరెంట్ వే ఆల్సో. మనం సింగరే కావక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. సో సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఆపాత మధురాలను మా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే నాకు కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నాకు కూడా స్వతంత్ర టీవీ ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ఇందాక నాకు తెలిసింది. ఇప్పటిదాకా సింగర్స్ ఎప్పుడు చేయలేదు, మ్యూజికల్గా ఇప్పుడే ఫస్ట్ ఈవెంట్ అండి అని అన్నారు. సార్ నేను కూడా నిన్న జర్నీ చేస్తుంటంలో సడన్గా ప్రిపేర్ రావడానికి నాకు సమయం దొరకపోయినప్పటికీ ఉన్నంతలో నాకు నన్ను గుర్తించి నన్ను పిలిచి ఈ విధంగా మీరు నాకు ఒక మంచి ఎలివేషన్ తీసుకొచ్చారు. అలాగే ఈ పాటలు ముఖ్యంగా ఈ మాధవ పెద్ది గారివి కానీ ఈ గీతాలన్నీ కూడా పాడే అవకాశం నాకు మరొకసారి ఈ వేదిక ద్వారా దొరకటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నాకు ధన్యవాదాలు, యాజమాన్యానికి ధన్యవాదాలు, నీకు కూడా. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.